విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం 'ఛావా' విడుదలై 24 రోజులు కావస్తున్నా నేటికీ హౌస్‌ఫుల్ బోర్డ్స్‌తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ మూవీ 24వ రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చును అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 130 కోట్ల బడ్జెట్‌తో మ్యాడోక్ పిక్చర్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజు ఏకంగా 32 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి విక్కీ కౌశల్ కెరీర్‌లో హైయెస్ట్ ఓపెనింగ్స్‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో 220 కోట్లు, రెండో వారంలో 181 కోట్లు, మూడో వారంలో 85 కోట్లను రాబట్టింది. మామూలుగా అయితే మూడో వారంలో ఏ సినిమా అయినా కొద్ది వరకు స్లో డౌన్ అయితే అవుతుంది. కానీ ఈ మూవీ మాత్రం సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో సూపర్ స్ట్రాంగ్ హోల్డ్‌ను చూపించింది. మార్చి 7న తెలుగులో రిలీజైన ఈ చిత్రం తొలి రోజు 3 కోట్లు, రెండవ రోజు 3.5 కోట్లు, మూడో రోజు ఆదివారం కావడంతో 3 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇలా 3 రోజుల్లో ఈ చిత్రం 11 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఈ మూవీ 670 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి పలు సినిమా రికార్డులను క్రాస్ చేసింది. ఇక 24వ రోజు ఆదివారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇందులో హిందీ నుంచి 10 కోట్లు, తెలుగు నుంచి 3 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ కలెక్షన్స్‌తో ఈ చిత్రం 700 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. కేవలం 24 రోజుల్లోనే 713.95 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. 700 కోట్ల క్లబ్లో చేరిన 9వ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇప్పటి వరకు పీకే, దంగల్, భజరంగి భాయిజాన్, సీక్రెట్ సూపర్ స్టార్, పఠాన్, జవాన్, యానిమల్, స్త్రీ ట్యూలు ఈ ఫీట్ను సాధించాయి. థియేటర్స్లో పెద్ద సినిమా లేకపోవడంతో ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి చూద్దాం లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్స్ను సాధిస్తుందో.